ఆచి చికెన్ మసాలా. విక్రమ్ సినిమా సక్సెస్ లో కమల్ హాసన్ గ్రేస్ యాక్షన్ ఇమేజ్ తో పాటు క్లైమాక్స్ లో సూర్య చేసిన రోలెక్స్ పాత్ర కూడా కీ రోల్ ప్లే చేసింది. రీసెంట్ టైమ్స్ లో సౌత్ సినిమాను షేక్ చేసిన పవర్ఫుల్ క్యామియో అది. ఆడియన్స్ ను అంతగా ఎగ్జైట్ చేసిన రోలెక్స్ పాత్రకు ఫస్ట్ చాయిస్ సూర్య కాదట. మరి క్యారెక్టర్ కోసం యూనిట్ అనుకున్న స్టార్ ఎవరు? కమల్ రివీల్ చేసిన ఆ సీక్రెట్ ఏంటి? కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ విక్రమ్ సినిమా రిలీజ్ అయి చాలా కాలమవుతున్న ఆ మూవీ ఇంపాక్ట్ ఇంకా జనాల్లో కనిపిస్తూనే ఉంది. మరి ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో కేవలం కొన్ని నిమిషాల పాటు కనిపించే రోలెక్స్ క్యారెక్టర్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆ పవర్ఫుల్ విలన్ రోల్లో స్టార్ హీరో సూర్య ఊర్ర మాస్ పర్ఫార్మెన్స్ థియేటర్స్ లో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. రోలెక్స్ రోల్ కు సంబంధించి కమల్ హాసన్ ఒక సెన్సేషనల్ న్యూస్ రివీల్ చేశారు. ఈ పాత్రకు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఫస్ట్ చాయిస్ సూర్య కాదట. మొదట బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో ఆ పాత్ర చేయించాలని అనుకున్నారట లోకేష్. కానీ ఆయన డేట్స్ వర్కౌట్ కాకపోవడంతో ఆ తర్వాతే రోలెక్స్ క్యారెక్టర్ సూర్య దగ్గరికి వెళ్ళిందన్నారు కమల్. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోలెక్స్ పాత్ర నిజంగానే అమితాబ్ చేసుంటే ఎలా ఉండేది అన్న డిస్కషన్ జరుగుతోంది. రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్, వైలెంట్ బాడీ లాంగ్వేజ్ తో రోలెక్స్ క్యారెక్టర్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు సూర్య. అదే బిగ్ బి చేసుంటే ఆ క్యారెక్టర్ ను మరో డైమెన్షన్ లో చూపించేవారని భావిస్తున్నారు. ఏదేమైనా బిగ్ బి కోసం రాసిన పాత్రలో కనిపించిన సూర్య ఆ క్యారెక్టర్ తనకన్నా ఇంకెవరూ ఇంత బాగా చేయలేరని ప్రూవ్ చేయడం రేర్ ఫీట్ అంటున్నారు ఫ్యాన్స్.